ఏలూరు జిల్లా నూజోడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతపురం గ్రామంలో గ్రామ రెవెన్యూ కార్యాలయం పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. దరిదాపులుగా 16వ కార్యాలయంగా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా దీనిలో ఎవరు కూడా వినియోగించట్లేదు. మరి గవర్నమెంట్ సంపదను ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈ కార్యాలయం యొక్క డోర్లు తీసున్నాయి, కానీ కార్యాలయంలో ఎవరు ఉండట్లేదు. దీని వలన ఎటువంటి ఉపయోగము లేకపోగా ఇంకా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా దీంట్లో జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు ఇక్కడ ప్రజలు. దయచేసి ఎక్కడైనా గవర్నమెంట్ కార్యాలయాలు ఉంటే వాటిని తాళం వేసి భద్రపరుచుకొని వాడుకోవాలి, లేదా తాళం వేసి భద్రపరుచుకోవాలి. కానీ ఈ విధంగా వదిలిపెట్టి ఉంచడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ కార్యాలయాన్ని వారి స్వాధీనంలోకి చేసుకొని ఉపయోగించుకోండి, లేదా తాళం వేసి భద్రపరిచి జాగ్రత్తగా ఉంచవలసినదిగా ప్రజలు కోరుతున్నారు. చూడండి, 23/1/2019 అంటే ఈరోజు 21/1/2025. అంటే ఎల్లుండి కల్లా 6 సంవత్సరాలు వెళ్ళిపోతాయి, 7 సంవత్సరం వస్తుంది ఈ బిల్డింగ్ కట్టి. దయచేసి ఈ బిల్డింగ్ నిరుపయోగంగా ఉన్నది. మరి తెలిసి అధికారులకు తెలిసి ఉంటుందా, అధికారులకు తెలియకుండా ఉంటుందా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి వెంటనే దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఈ బిల్డింగ్ ఈ విధంగా తయారవడానికి గల కారణాలను తెలుసుకొని ఇది అధికారికంగా ప్రభుత్వం వారు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో ఏదన్నా అంగన్వాడీ ఇంకా వేరే ఇతరత్ర ఏదైనా భవనానికి ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ఈ యొక్క కార్యాలయ పరిస్థితిని లోపలే మనం ఒకసారి గమనిద్దాం. లోపలికి చూద్దాం ఒకసారి. దయచేసి చూడండి, ఈ కార్యాలయం పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఎందుకని ఇలా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బీరు సీసాలు, మందు సీసాలు, ఇంకా రకరకాల చెత్తతో పేరుకుపోయి ఉన్నది. గవర్నమెంట్ ఫైల్స్ పెట్టాల్సిన ఈ రూమ్ దీంట్లో ఈ అలమారాలో ఏ విధంగా ఉన్నటువంటి బీరు సీసాలు పగలబడి పెట్టుని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిగరెట్లు, బీడీలు, మందు, రకరకాల చూడండి. ఈ రూమ్లో చూడండి, రికార్డ్ రూము. ఈ రికార్డ్ రూమ్లో మందు సీసాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. దీనిపై నిఘా ఎవరిది, ఎవరు పట్టించుకోవాలి? చూడండి, ఇప్పుడు వీటిలో రికార్డు భద్రపరుచుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఏ విధంగా తయారైంది, ఎందుకని కట్టారు ఇక్కడ, ఇది దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం అసలు? దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క భవనాన్ని స్వాధీనం చేసుకొని శుభ్రపరిచి గవర్నమెంట్ వారు దేనికైనా ఉపయోగించండి, లేదా శుభ్రంగా ఉండే విధంగా తాళాలు అటువంటి వేసి భద్రపరచాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజా ఉపయోగార్థం దేనికైనా వినియోగించవచ్చు. ఇలా ఖాళీగా వచ్చి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి చూడండి. బీరు సీసాలు ఏంటి, మందు సీసాలు, మరి సిగరెట్లు, బీడీలు, ఇంకా చాలా చెప్పరాని, నోటితో చెప్పరాని విధంగా కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. దయచేసి గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుతున్నాం.